వీకెండ్ రౌండ్ అప్. టాలీవుడ్ మూవీ అప్డేట్స్ తో పాటు కాంట్రవర్సీలు, హాట్ కామెంట్స్, కొత్త సినిమా కబుర్లు, థియేటర్లలో సందడి చేస్తున్న సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల వివరాలు వంటి హాట్ టాపిక్స్ తో మీ ముందుకొచ్చింది యోయో సినీ టాకీస్ వీకెండ్ రౌండ్ అప్. గత వారం తెలుగునాట సెన్సేషనల్గా మారిన అంశాల్లో ఏపీ ప్రత్యేక హోదా ఒకటి. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తిగా ఏపీ యువత ప్రత్యేక హోదా కోసం నిరసన ప్రదర్శన చేయాలని డిసైడ్ అయింది. ఆ క్రమంలో ఏపీ సర్కార్పై పవన్ ఎక్కుపెట్టిన ట్వీట్లు పెద్ద దుమారాన్నే సృష్టించాయి. దీంతో అందరి దృష్టి విశాఖలోని ఆర్కే బీచ్ వైపు మళ్లింది. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో జనవరి 26న కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలపాలనే పిలుపు ఇచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు కాకపోయినా ఆయన ట్వీట్తోనే అందరికీ తెలిసింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక సెన్సేషనల్ మ్యాటర్ అయింది. టాలీవుడ్ తారలు ఆర్కే బీచ్లో నిరసనలు తెలిపేందుకు మద్దతు ఇచ్చినప్పటికీ పోలీసులు అందుకు అనుమతించలేదు. దీంతో హోదాపై మాట తప్పినందుకు ప్రశాంతంగా నిరసన కూడా చెప్పుకోనివ్వరా అన్న ప్రశ్నను పవన్ తెరపైకి తెచ్చారు. చివరకు పెద్ద హైడ్రాబాద్ నడిచింది. సినిమా రంగం నుంచి తమ్మారెడ్డి భరద్వాజ, సంపూర్ణేష్ బాబు లాంటి వాళ్ళు విశాఖలో అడుగుపెట్టారు. అయితే పవన్ ఈ నిరసనకు హాజరు కాలేదు. దీంతో ఆయనపై సినీ ప్రముఖుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఇక ఏపీ స్పెషల్ స్టేటస్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, రామ్ గోపాల్ వర్మ మధ్య తొలిసారి మాటల యుద్ధం నడిచింది. ప్రత్యేక హోదాపై ఆర్కే బీచ్లో ఏపీ యువత చేపట్టిన నిరసన ప్రదర్శనకు పవన్ హాజరు కాకపోవడంపై వర్మ ఫైర్ అయ్యాడు. దీనిపై పవన్ మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు వర్మ 50 ఏళ్లకు పైబడిన వ్యక్తి, పైగా పెళ్లి అయిన కూతురు ఉన్న వ్యక్తి, పోర్నోగ్రఫీ సినిమాలను చూస్తాను అని చెప్తాడు. అలాంటి వ్యక్తి మాటలపై ఏం మాట్లాడాలి అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆ తర్వాత వర్మ మళ్ళీ పవన్కు ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. ఒక అభిమానిగా పీకే మీద ఒక అంచనాతో మాట్లాడాను, కానీ తను చేసుకున్న 3 పెళ్లిళ్ల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు అంటూ పేర్కొన్నాడు. తన ఫ్యామిలీ గురించి మాట్లాడారని ఎండమూరిని తిట్టారు. మరి వాళ్ళు వేరే ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడవచ్చా? ఇదేం వికాసం అంటూ వర్మ తీవ్ర స్థాయిలో పవన్ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. తాను పవన్ మీద ఇష్టంతో మాట్లాడానని, అది పీకే తెలుసుకోలేకపోవడం తన దురదృష్టకరం అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్, ఆయన భార్య, పిల్లలు, కుటుంబం, జనసేన పార్టీ, పీకే అభిమానులు బాగుండాలని కోరుకుంటున్నాను, ఆల్ ది బెస్ట్ అని వర్మ వరుస ట్వీట్లు చేశారు. తాజా పరిణామాలతో పవన్ పై భవిష్యత్తులో స్పందించరేమో అన్న సంకేతాలను వర్మ ఇచ్చారు. ఇక జల్లికట్టుకు సపోర్ట్ చేసిన మహేష్ బాబు రామ్ గోపాల్ వర్మ చేతిలో బుక్కయ్యాడు. మహేష్ బాబుపై వర్మ తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమానికి మహేష్ బాబు ఎందుకు మద్దతు పలకడం లేదని వర్మ ప్రశ్నించాడు. తమిళ సాంప్రదాయం కోసం ట్వీట్ చేసిన మహేష్ తన సొంత ప్రాంతమైన ఆంధ్రుల పోరాటానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదన్నాడు. రాష్ట్రం పట్ల పవన్ కళ్యాణ్కు ఉన్నంత బాధ్యత మహేష్కు లేదా అంటూ ప్రశ్నించాడు. మహేష్ డబ్బింగ్ మార్కెట్ కోసం బాధపడ్డ దాంట్లో కొంచెమైనా అతన్ని సూపర్ స్టార్ని చేసిన తెలుగు మార్కెట్ కోసం బాధపడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఫైర్ అయ్యాడు. పవన్ పోరాటంతో కలిసిరాని సెలబ్రిటీలు, వాళ్ళ అభిమానులు ద్రోహులుగా మిగిలిపోతారని అన్నాడు. ఒకవేళ మహేష్ రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుంటే జల్లికట్టుకు ఎందుకు సపోర్ట్ చేసినట్టు, పవన్కు ఎందుకు సపోర్ట్ చేయనట్టు అంటూ తనదైన స్టైల్లో ప్రశ్నించాడు వర్మ. రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో దుమారంగా మారాయి. అయితే దీనిపై ప్రిన్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వడంపై వివాదం ఇంకా కొనసాగుతోంది. పన్ను మినహాయింపును ప్రశ్నిస్తూ సిబి ఆదర్శ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో మళ్లీ సినిమా వార్తల్లో నిలిచింది. ఈ పిటిషన్పై గత మంగళవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. నిబంధనలు పాటించకుండా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని ఏపీ సర్కార్కి నోటీసులు జారీ చేసింది. పన్ను మినహాయింపునకు సంబంధించిన రికార్డులను పరిశీలనకు ఇవ్వాలని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. 2 ప్రభుత్వాలు చట్ట విరుద్ధంగా ఈ సినిమాకు వినోదపు పన్నును మినహాయించారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
మరోవైపు తాను తీసిన రుద్రమదేవి సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వకపోవడంతో గుణశేఖర్ ఏపీ సీఎంకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇక బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే ఖైదీ, శాతకర్ణి కలెక్షన్లు బాగా డౌన్ అయ్యాయి. అయితే సెలవుల రోజు ఖైదీకి ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు ఖైదీ ప్రదర్శిస్తున్న థియేటర్లు చాలా వరకు ప్రేక్షకులతో కిటకిటలాడాయి. ఇక గౌతమిపుత్ర శాతకర్ణి మంచి మౌత్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ ఫార్మేట్కి అలవాటు పడ్డ ప్రేక్షకులు ఈ సినిమా వంక చూడలేదు. అయితే అభిరుచి ఉన్న ప్రేక్షకులు మాత్రం శాతకర్ణికే ఓటేస్తున్నారు. దీంతో దాదాపు అన్ని ఏరియాల్లో శాతకర్ణి సంతృప్తికరమైన వసూళ్లు రాబడుతోంది. 13 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 58.89 కోట్లు వసూలు చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచే 41.60 కోట్లు వసూళ్లున్నాయి. ఇక ఖైదీ విషయానికి వస్తే కలెక్షన్ల హవా కొనసాగుతోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 12 రోజుల్లో ఈ మూవీ 92 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 68.56 కోట్ల కలెక్షన్లు ఉన్నాయి. ఖైదీ, శాతకర్ణి చిత్రాలతో పోలిస్తే శతమానం భవతి చిత్రం ఊహించని కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం చిన్న బడ్జెట్ చిత్రాల్లో హైయెస్ట్ గ్రాసర్గా సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. గురువారం వరకు అందిన వివరాల ప్రకారం 13 రోజుల్లో ఈ చిత్రం దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్ల షేర్ వసూలు చేసింది. ఫుల్ రన్లో 30 కోట్లు, తెలుగు రాష్ట్రాలు, USA, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కలిపి ఈ చిత్రం దాదాపు 25 కోట్ల పైనే షేర్ వసూలు చేసింది. ఫుల్ రన్లో ఈ చిత్రం 30 కోట్ల షేర్ వసూలు చేయడం ఖాయం అంటున్నారు సినీ పండితులు. ఇక ఈ వారం కొత్తగా థియేటర్లోకి వచ్చిన మూవీ మంచు విష్ణు నటించిన లక్కున్నోడు. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా రివ్యూల్లో లక్కున్నోడు మూవీకి 5 పాయింట్లకు గాను 2 పాయింట్లు మాత్రమే దక్కాయి. సో చూశారు కదా, ఇది ఈ వారం యోయో సినీ టాకీస్ వీకెండ్ రౌండ్ అప్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.